ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఏంటి థ్యాంక్ యూ జీసస్ అంటుంది అనుకుంటున్నారా? 1 తెస్సలోనికే పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏ సిచ్యువేషన్ అయినప్పటికీ, కష్టంలో, నష్టంలో, బాధలో, వ్యాధులు, ఏడుపులో, దుఃఖంలో దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలనే కదండి ఆయన కోరుకునేది. మేబీ ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినాయేమో, లేదా ఎవ్వరు నిన్ను ఆదరించలేని స్థితిలో ఉన్నారేమో, ఏ ఆదరణ లేక ఒంటరిగా ఉన్నారేమో, ఎవరు మిమ్మల్ని చూడక లోన్గా ఉన్నారేమో. మీరు ఒంటరిగా లేరు. మనం అనుకుంటున్నాం నేను ఒంటరిగా ఉన్నానేమో అని, కానీ కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని చూసేవాడిగా ఉన్నాడు. ఆయన కొనుక్కకుండా నిద్రపోకుండా మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని నిదానించి చూస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన కొరకు ఎప్పుడు వేడుకుంటామని. ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదేమో, ముందు మనం స్తుతితో మన ప్రార్థన మొదలు పెడదాం. స్తుతిస్తూ గడిపినప్పుడు దేవుడికి ఎంతగానో దగ్గరకు అవుతాము. స్తుతి ఏం చేస్తుందంటే మన స్థితిని మారుస్తుంది. మనం స్తుతించినప్పుడు మనం రూపాంతరం పొందుతాము. దూతలు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటాయి, కానీ దేవుడు అంతకన్నా శ్రేష్టమైనటువంటి అవకాశము, ఆయన కుడి పార్శ్వమున కూర్చునేటువంటి అవకాశము మనందరికీ ఇచ్చినాడు. మరి అంతకన్నా ఎక్కువ మనం స్తుతించాలి కదా. కష్టాలు అందరికీ వస్తాయి, కష్టం లేని వారే లేరు. కానీ ఆ కష్టంలో మన తోడుగా ఉండేటువంటి మన ప్రభువుని స్తుతించడం, ఇది మన ధన్యత. ఈ రోజుతో ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించే వారిగా ఉందాం. హల్లెలూయా.